ముందర తిరుగుతున్నాయి ఆ చేతులు అవి గ్లాస్ కొట్టడాలు. ఆ అమ్మాయి నాకైతే వాళ్ళ మదర్ చెప్తుంది, లేదు ఒక అమ్మాయి అని చెప్తుంది, మా కూతురు లోపల ఉండిపోయింది, బయటికి తీయండి అంటే ఒక్కడు రావట్లేదండి. అందరూ వీడియోలు తీస్తున్నారు కానీ కనీసం ఒక వాటర్ బాటిల్ ఇచ్చి ఏదైనా వాటర్ కొట్టడము అసలు రావట్లేదు. నాకు ఎవరు హెల్ప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హెల్ప్ లేరంట. ఒక్కడిని అటుపక్క వెహికల్స్ వచ్చేస్తున్నాయి మీదికి, ఇటుపక్క మేము కొంచెం టైం ఉండింటే, ఒక 5 minutes ఎక్స్ట్రా ఉండింటే ఇంకొక 5 మందిని ఏమో కాపాడిండేవాడినేమో. కనీసం ఆ పిల్లలు ఇద్దరినైనా, చిన్న ఏజ్ కదా, కాపాడిండేవాడినేమో. టైం సహకరించట్లేదు, అది దేవుడు అలా రాసేయడం. ఓన్లీ సౌండ్స్ ఉంటున్నాను లోపల, కాపాడండి అన్నట్టుగా అంతే. విత్ ఇన్ నిమిషం లోపే మొత్తం అంతా అందరూ చనిపోయారు. నేను ఎవరైతే చూసానో వీళ్ళని కాపాడదాం, ఇక్కడ ఈ గ్లాస్ పగలబడదాం అని అనుకున్నానో వాళ్ళందరూ 1-2 నిమిషాలనే కాలిపోయారండి. నీకు కళ్ళతో నేను అడిగి, నేను దూరం ఉంటే దగ్గరికి పోలేక వేడికి నేను నా 2 phones ఉంటే 2 phones జూమ్ చేసి చూస్తున్నా, ఎక్కడన్నా ఎవరైనా బతికే ఛాన్స్ ఉందేమో చూస్తే కలేవరలు కనబడుతున్నాయి, ఇవన్నీ చెస్ట్ బోన్స్ ఇవన్నీ కనబడుతున్నాయి. అప్పటికి అవుట్ ఆఫ్ స్కోప్. నేను ఇంకా పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఇదని చెప్పాను. వాళ్ళు 1 side ట్రాఫిక్ క్లియర్ చేయమన్నారు నన్ను. ఆల్మోస్ట్ 1 kilometer నేను క్లియర్ చేశా. ఇటువైపు అప్పుడు కరెక్ట్గా నాకు ఆ మేడం తగిలింది. ఆ మేడం వచ్చారు, హైమారెడ్డి మేడం. సో ఆమె తెలంగాణ పోలీసు. సో ఆమె హెల్ప్ ద్వారా నేను అటు సైడ్ ఆమె చూసుకుంది, ఇటు సైడ్ నేను చూసుకున్నాను. బట్ అప్పటికి ఆల్మోస్ట్ లైక్ చేయి దాటిపోయింది సిచ్యువేషన్ అంతా. ఆ 10 మందినే 12 మందేమో కాపాడాం. ఆ రెడ్ కలర్ డ్రెస్ అనేది నా డ్రైవర్, నాకు తెలిసి. నాకు లాస్ట్ లో అర్థమైంది, అంటే డ్రైవర్తో ఏమైనా మాట్లాడే ప్రయత్నం ఏం చేసావు? అతనికి హిందీ తప్ప ఏం రావట్లేదండి. నేను అడిగాను క్యా హువా అంటే, వాడు మేరా మాలిక్ అందరూ మరగయ్య అంటున్నాను కానీ ఏం చెప్పట్లే. నాకు మళ్ళీ అంత సిచ్యువేషన్ అంతా కూల్ అయ్యాక, ఓకే నేను పోలీసులంతా హ్యాండ్ ఓవర్ చేశాక నాకు అర్థమైందంటే, టీకి ఆపేటవాడు బస్సు ఇక్కడ కర్నూలు టోల్గేట్ దగ్గర. మేము ఎక్కడైతే ఆపాము టీకి, వాడు అక్కడ ఆపాడు మాకంటే ముందు. సో అక్కడ డ్రైవర్ చేంజ్ అయినట్టున్నారు. మామూలుగా స్టాప్కి నాకు చేంజ్ అవుతారు, నాకు ఐడియా ఉంది. సో అక్కడ డ్రైవర్ చేంజ్ అయ్యాడు. ఈ జూనియర్ డ్రైవర్ తీసుకున్నాడు ఇక్కడ ఉంటే, అంటే బెంగళూరుకి ఇంకా అంతా సీదా ఒకటే ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఈ అబ్బాయి తీసుకున్నాడు. ఈ అబ్బాయి బస్ మీద ఎక్కిచ్చేశాడు. హిట్ అండ్ రన్లు చేద్దాం అనే సిచ్యువేషన్ లో ఉన్నాడు. అంతే. నాకు తెలిసి డ్రైవర్ మరి మేరా మాలిక్ అందరు మరగాయి అంటున్నాడు, ఆ అబ్బాయి ఉన్నాడా లేదా అని తెలియదు మనకి. సో ఇది జరిగింది. చాలా చాలా ట్రై చేసామండి కాపాడడానికి, బట్ 10-12 మంది వరకే సాధ్యమైంది. బట్ మనకి అసలు టైం కూడా లేదండి, ఒక 10 నిమిషాలు కూడా లేదు అసలు చెప్పాలంటే. 5-6 నిమిషాల లోపలే మొత్తం అంతా జరిగిపోయింది. బ్లాస్ట్ అవ్వడము, మేబీ ఆ ట్యాంక్ బ్లాస్ట్ అవ్వకుంటే మేబీ ఇంకొక ఇద్దరు బ్యాక్ సైడ్ నుంచి ఇంకొకటి లాగేవాళ్ళం మేము. బట్ అద్దం పగలగొడదామన్నా చాలా హార్డ్ ఉన్నాయి అద్దాలు. బస్సు నాకంటే చాలా హైట్ లో ఉంది, చిన్న రాళ్ళకి పగలట్లే, అక్కడ రాళ్ళు లేవు. సో అది బ్యాడ్ లక్, టైం సహకరించట్లేదు. అంటే లైవ్ లో చూసారు కదా మీరు, ఎలా అనిపించింది అప్పుడు లైవ్ లో? బ్రో నాకైతే స్పీచ్లెస్ బ్రో. అసలు నాకు ఒక పక్క ఏడుపు వస్తుంది. ఆ చిన్నపిల్లలు, తన ఎవరైతే 3 years బేబీ ఉందో తను చెప్తుంది, అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే ఇంకా 10 years బేబీ 12 years బాయ్ ఉన్నారంట. పెద్దోళ్ళు అన్నా పర్లేదు,